నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి 60-80% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పైన మీరు 60-80% అంటే టార్గెట్గా మీరు పెట్టుకున్నారనుకోండి, కనీసం మీరు 50% అన్న ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఎవ్రీ 12 మంత్స్కి. ఎవ్రీ 12 మంత్స్ తర్వాత దట్ మీన్స్ ఇన్ ఎ ఇయర్ మీరు ఆ స్టాక్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రెగ్యులర్గా మీకు ఒక 50% పైన అంటే 55-65 or 75% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు రావాలి అంటే అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి మీరు చేసుకునే హోంవర్క్లో. మార్కెట్లో ఇప్పుడు మనము మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్లో ఉన్నాము, అయినా కానీ ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు అదే పెద్ద క్వశ్చన్ మార్క్. మీ అందరికీ ఒకటే సొల్యూషన్ చెప్తున్నాను ఈ వీడియోలో, వాచ్ చేయండి ఇన్ డీటెయిల్గా. మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను, మీ ప్రాఫిట్ కోసం చెప్తున్నాను. చాలామంది అడుగుతారు, గన్ షాట్ కాల్స్ ఇవ్వండి, గన్ షాట్ రికమెండేషన్స్ ఇవ్వండి, బాగా గన్ షాట్గా ఉంటుందా? సో దాన్నే కైండ్ ఆఫ్ టర్మినాలజీగా తీసేసుకొని మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒక సింపుల్ సొల్యూషన్ టెక్నికల్స్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ విషయము మాటికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ దీనికి కావాల్సిన ఆన్సర్ ఈ వీడియోలో. ఇప్కా ల్యాబ్ ఇందులోకి ఆ స్టాక్ ఫార్ములా ఏదైతే మేము వాడతామో అది మీకు ఇండికేటర్ వేశాను. సో మీరు ఫస్ట్ బార్ చూసుకుంటే 9th సెప్టెంబర్ బార్ ఇది. దాని తర్వాత మనకు ఫస్ట్ ఇండికేటర్ వచ్చింది ఎక్స్ట్రా ఆర్డినరీ హై వాల్యూమ్ బార్, అది 31st ఆగస్ట్ రోజున 2021, 8,97,000 ఆ రోజున జరిగిన వాల్యూమ్. దాని కూడా ఒక రోజు ముందు చూసుకుంటే 1,99,000 మాత్రమే. సో అది ఎక్స్ట్రా ఆర్డినరీ వాల్యూమ్ బార్ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఆర్డినరీ వాల్యూమ్ బార్ 16th ఆగస్ట్, దాని తర్వాత మళ్ళీ ఆగస్ట్ నెలలోనే 5th వచ్చింది, అండ్ జూలైలో 2 సార్లు వచ్చింది, జూన్లో ఆర్ మే నెలలో 2 సార్లు వచ్చింది మీకు. సో అలాగా చాలా బ్లూ కలర్ ఇండికేటర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు మొట్టమొదటి చూడబోతే ఎస్ యూ హ్యావ్ అ అల్ట్రా లో వాల్యూమ్ బార్. మనకు కావాల్సింది ఇదే, ఎందుకంటే 1 లేదా 2 కనపడాలి అల్ట్రా లో వాల్యూమ్ బార్స్, కానీ అల్ట్రా హై వాల్యూమ్ బార్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటేనే ఆ స్టాక్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం, అసలు ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా అర్థం అని దానికి. కానీ మనం పట్టుకోవాల్సింది మాత్రం ఓన్లీ ఒక లో వాల్యూమ్ బార్ మాత్రమే. సో లో వాల్యూమ్ బార్ ఏదైతే రోజున క్రియేట్ చేసిందో ఆ డైలీ వాల్యూమ్ బార్ ప్రకారం చూసుకుంటే దాని హై 2,299 రూపీస్, అది డిసెంబర్ నెలలో ఫస్ట్కి వచ్చింది డైలీ ట్రేడ్స్లో. 2000 డైలీ బార్లో చూసుకుంటే 2020 సంవత్సరంలో. సో దానికి బేస్ చేసుకొని మనం ఒక బార్ డ్రా చేసుకున్నాము. మీరు చూడొచ్చు మొత్తం 10 months ఆ స్టాక్ బాగా స్ట్రగుల్ అయింది, ఆ బార్ లైన్ కిందే ట్రేడ్ అయింది. కానీ ఒక్కసారిగా ఆ బార్ లైన్ బ్లూ లైన్ ఏదైతే నేను అక్కడ సెట్ చేశానో దాని పైకి వచ్చిన డేట్ 10th ఆగస్ట్ 2021. దాని తర్వాత మళ్ళీ ఆ స్టాక్ అల్ట్రా హైస్కి వెళ్ళింది, లైఫ్ టైం హైస్కి వెళ్ళింది. సో ఇది డైలీ బార్ చార్ట్లో మనం చూసాము ఒకసారి లో వాల్యూమ్ బార్ దాటిన తర్వాత. అలాగే మీరు చూసుకుంటే హిస్టరీలో కూడా చాలా లో వాల్యూమ్ బార్స్ క్రియేట్ అయ్యింది, అది కూడా చాలా రేర్ సినారీస్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు దాదాపు ఇక్కడ మోర్ దెన్ 20 బ్లూ ఇండికేటర్స్ చూస్తే ఆ ఎల్లో ఇండికేటర్స్ కాస్త మీరు చూసుకుంటే మహా అంటే ఒక 6 and 3 9 ఎల్లో ఇండికేటర్స్ ఉన్నాయి. దట్ ఇండికేట్స్ ఆఫ్ అ లో వాల్యూమ్ బార్. అంటే 2019 నుంచి 2021 మధ్యలో మీకు చాలా తక్కువ సార్లు లో వాల్యూమ్ బార్స్ క్రియేట్ అయ్యాయి. సో దిస్ ఇస్ అ రేర్ ఫినామినా అనమాట. సో దీన్ని ఫాలో చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అ నైస్ స్టాక్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అ నైస్ ప్రాఫిట్ విత్ అ నైస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్. సో వీక్లీ చార్ట్లో ఇదే స్టాక్ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్లో 2,299 వీక్లీ బార్లో ఈ స్టాక్ మీకు క్రియేట్ చేసింది అదే హైలో. దాని తర్వాత మళ్ళీ అదే స్టాక్ అక్కడ స్ట్రగుల్ అయిన తర్వాత స్టాక్ హ్యాస్ గాన్ అప్ అండ్ క్రియేటెడ్ అ న్యూ లైఫ్ టైమ్ హైస్ అనమాట. సో ఇది వీక్లీ చార్ట్స్. అండ్ మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే మీకు లేటెస్ట్గా ఇప్పుడు సెప్టెంబర్ నెలలో చూపిస్తుంది, కానీ ఇది రన్నింగ్ మంత్ బార్ అనమాట. అంటే మనం మంత్లీ చార్ట్ చూస్తున్నాం కాబట్టి మంత్లీ చార్ట్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే మంత్లో ఇప్పుడు కంటిన్యూ అవుతుందో 30th బిఫోర్ ఆ డేట్స్ని ఎప్పుడు ఆ కరెంట్ మంత్ బార్ని ఫాలో చేయకూడదు, ఎందుకంటే ఇంకా నెల పూర్తి అవ్వడానికి యూ హ్యావ్ మెనీ మోర్ డేస్ టు గో అనమాట. సో ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను 13th సెప్టెంబర్ రోజున. సో ఈ రోజున చూసుకుంటే వీ హ్యావ్ మోర్ దెన్ 15 days టు గో అనమాట. సో ఆ ఎల్లో డాట్ని ప్రిఫర్ చేయకండి అంటిల్ ది 30th సెప్టెంబర్
ఈజ్ కంప్లీటెడ్. అంటే 1 అక్టోబర్ తర్వాతనే మీరు దీన్ని ప్రిఫర్ చేయాలి. సో సెకండ్ బార్ నుంచి మనం మంత్లీ బార్లో చూసుకుంటే వన్స్ వీ రిమూవ్ దిస్ బ్లూ లైన్, మీకు ఈ స్టాక్ క్రియేట్ చేసిన ఒక అల్ట్రా లో వాల్యూమ్ బార్ చూసుకుంటే 2010 ఫిబ్రవరి నెలలో క్రియేట్ చేసిందండి. అది 1198 హై క్రియేట్ చేసింది. ఆ 1198 తర్వాత మళ్ళీ ఆ స్టాక్ చూడండి, ఇట్ రిమైన్డ్ 2010 నుంచి 2019 ఆల్మోస్ట్ ఎండ్ వరకు, 2019 ఎండ్ వరకు మనం చూసుకుంటే ఆ స్టాక్ కంప్లీట్లీ ఆ బ్లూ లైన్ కిందే ట్రేడ్ అయ్యింది. ఆ లో వాల్యూమ్ బార్ హైస్ని క్రియేట్ చేయలేకపోయింది. సో క్రియేట్ చేసిందండి నెలలో, ఫిబ్రవరిలో 2020లో ఒకసారి ఆ బార్ మనం ప్రైస్ చూసుకుంటే యావరేజ్ ప్రైస్ కాస్త దట్ వాజ్ సమ్వేర్ అబౌట్ 1198, అంటే దాదాపు 1200 to 1300 మధ్యలో మనం చూసుకుంటే ఆ స్టాక్ క్లోజ్ అవ్వడం జరిగింది 1361లో. అది 2020 నెలలో. సో అక్కడ నుంచి ఆ స్టాక్ చూసుకుంటే ఇట్ హ్యాస్ జస్ట్ గాన్ అప్ అండ్ గాన్ అప్. సో ఇప్పుడు మనం చూసుకుందాము ఇప్కా లెబారెటరీస్లో బయింగ్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్. సో ఇప్కా లెబారెటరీస్కి స్టాప్ లాస్ వచ్చేసి 2048, బై ఎంట్రీ 2173 నుంచి 2365 మధ్యలో బై చేసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్లో మీరు బై చేసుకోవాలనుకుంటే మీరు అనుకున్న క్వాంటిటీలో 10% లేదా 25% ఆఫ్ ద షేర్స్ మాత్రమే కొనండి. అండ్ మిగతాది ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయిందనుకోండి, ఒకవేళ కిందికి వచ్చిందనుకోండి, ఆ కరెక్షన్లో ఇంకా మీరు బై చేసుకుంటే నేను చెప్పిన ప్రైసెస్లో. సో టార్గెట్స్ మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ స్టాక్లో మనకి 2883 ఫస్ట్ టార్గెట్, 3168 సెకండ్ టార్గెట్, 3736 థర్డ్ టార్గెట్ అండ్ ఫోర్త్ టార్గెట్ 4305 రూపీస్. ఇది మ్యాక్సిమం టైం పీరియడ్ 1 year అనుకుంటున్నాము. 6 months, 10 months, 8 monthsలో ఎప్పుడన్నా ఈ టార్గెట్ అచీవ్ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ప్రిఫర్ దిస్ స్టాక్. మరిన్ని స్టాక్స్తో నేను మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.